కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పులివెందుల మెడికల్ కళాశాల వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా ఒక్క ఇటుక కూడా పేర్చకుండా పబ్బం గడుపుతోందని విమర్శించారు. జగన్ కట్టించిన మెడికల్ కాలేజీలు అన్ని ప్రైవేటీకరణ చేస్తూ వైద్య విద్యను పేద విద్యార్థులకు అందకుండా చేస్తోందని మండిపడ్డారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో కట్టినటువంటి 17 మెడికల్ కాలేజీల వద్ద కూడా మేము నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి పేదలకు బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా విద్యని వైద్యాన్ని అందించాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో 15 మెడికల్ కాలేజీలు నిర్మిస్తే అందులో 5 మెడికల్ కాలేజీ ఆల్రెడీ రన్నింగ్ లోకి వచ్చి 3వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. మరి ఇంకా మిగతా 2 మెడికల్ కాలేజీలకి సిద్ధంగా ఉండి మీకు 50 సీట్లు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే కూడా ఈ నీచమైన బుద్ధి కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాకు మెడికల్ కాలేజ్ సీట్లు అవసరం లేని చెప్పి లేఖ రాసి ఒక పేద ప్రజల యొక్క కళని చిదివేశారు. మేము ముఖ్యంగా తెలియజేసిన ఒకటే ఈ కూటమి ప్రభుత్వానికి ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ మహోత్సవమైనటువంటి మెడికల్ కాలేజీని తీసేసి ఆయన యొక్క పేరు కనపడకుండా మీరు చేయాలని చూస్తున్నారు. అసలు మీరు ఎవరైనా అడుగుతున్నారు ఆయన పేరు